ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎస్పెషల్లీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళకి, ఉస్మానియా సబ్ క్యాంపస్ వాళ్ళకి, యూఎంఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి, యూఎంఎస్ రిజెక్ట్ అయిన వాళ్ళకి. ఆల్రెడీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో హాస్టల్ స్టార్ట్ అయింది. అండ్ ఆ దుందుబి హాస్టల్లో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మనలు మెసేజ్ కూడా పెట్టారు, బాగానే ఉందన్న హాస్టల్ అని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కొంతమందికి రిజెక్ట్ అయింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కొంతమందికి రిజెక్ట్ అయింది. అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి, నిజాం కాలేజ్ వాళ్ళకి, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళకి, అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళకి. ఓకే, సో మీకు ఎవరెవరికైతే యూఎంఎస్ అనేది పెండింగ్ ఉందో, యూఎంఎస్ అనేది రిజెక్ట్ అయిందో, ఆల్రెడీ చాలా లేట్ అయిందండి. ఓకేనా, చాలా అంటే చాలా లేట్ అయింది. సో నన్ను అడిగితే పర్సనల్గా టైం వేస్ట్ అవుతుందేమో. టైము మీకు ఉంటే వెళ్ళండి మీరు. ఓకేనా, ఇప్పుడు నిజాం కాలేజ్లో సార్ ఫోన్ చేస్తే నిజాం కాలేజీలో ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరు నిజాం కాలేజీలో పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని, ఆల్ ఒరిజినల్స్ అండ్ ఒక సెట్ జిరాక్స్లు తీసుకొని నిజాం కాలేజ్కి వెళ్ళండి. నిజాం కాలేజ్కి వెళ్తే నిజాం కాలేజ్ హాస్టల్ సెక్షన్లో వాళ్ళు ఒక సెట్ జిరాక్స్లు అడుగుతున్నారు. లైక్ మీ యూఎంఎస్ సంబంధించింది వాళ్ళు సబ్ క్యాంపస్లోనే హాస్టల్ ఆఫీస్ ఉంటుంది. హాస్టల్ ఆఫీస్కి నిజాం కాలేజ్ స్టూడెంట్స్, నిజాం కాలేజ్ హాస్టల్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. నిజాం కాలేజీలోనే ఉంటుంది. వెళ్ళి యూఎంఎస్ పెండింగ్ ఉంది అని చెప్పి మీరు అప్రూవ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేస్తే మీరు అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత పేమెంట్ కూడా అక్కడే చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అండ్ వాళ్ళు రమ్మంటున్నారు కూడా. యాక్చువల్గా యూఎంఎస్ ఎట్లుంటుందంటే, యూఎంఎస్ వాళ్ళని మనకు పంపినప్పుడు మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఎంటర్ చేస్తాం. వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసి అప్రూవ్ చేయాలి. తర్వాత మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మనం కాలేజ్కి వెళ్ళాలి. బట్ నిజాం కాలేజీలో సార్ అయితే నాకు వాయిస్ రికార్డ్ కూడా పెట్టిర్రు. ఒక స్టూడెంట్ మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కాలేజీకి రండి, మేము ఇక్కడ ఆఫ్లైన్లో మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి అన్ని కరెక్ట్ ఉంటే మేమే అప్రూవ్ చేస్తాం, పేమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కూడా చాలా మందికి పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది, ఇన్ని రోజుల నుంచి ఎందుకు అప్రూవ్ చేస్తలేరో తెలియదు రీజన్. ఓకేనా, అండ్ వెళ్ళండి. ఎందుకంటే సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కూడా ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసాను, అన్న నేను వెళ్ళిన ఆఫ్లైన్లో నేను సార్ని కలిసిన, నాది పర్టికులర్గా నాది అప్రూవ్ అయింది, ప్రస్తుతానికి పేమెంట్ ఆప్షన్ ఇంకా రాలేదు కానీ అప్రూవ్ అయితే జరిగింది అన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్, మీకు పాసిబుల్ అయితే వెళ్ళండి. మీకు యూఎంఎస్ అప్లికేషన్ చేసిన ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. అండ్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, జాయినింగ్ రిపోర్టు, క్యాస్ట్ ఇన్కమ్, ఫొటోస్, ఆధార్ కార్డు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్స్, జిరాక్స్లు అన్నీ తీసుకొని వెళ్ళండి, మీ దగ్గర ఉన్నాయి. సో పెండింగ్ ఉన్న వాళ్ళైనా, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళండి. వెళ్తే వాళ్ళు చూసుకొని అప్రూవ్ చేసేస్తారు. ఒకవేళ పేమెంట్ ఆప్షన్ కూడా వచ్చిందంటే అక్కడనే పేమెంట్ చేసేయచ్చు. ఇది. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో అది కూడా సబ్ క్యాంపసే. ఇవన్నీ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు. కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటే సబ్ క్యాంపస్. ఉస్మానియాకి 3 ఉన్నాయి. ఒకటి నిజాం కాలేజ్, ఒకటి యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, మనం సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటాం దాన్ని. ఇంకోటి మూడోది సైఫాబాద్ సైన్స్ కాలేజ్, అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో ఈ 3 సబ్ క్యాంపస్లు. ఈ ముగ్గురికి నేను చెప్పేది, పెండింగ్ ఉన్న, రిజెక్ట్ అయిన యూఎంఎస్ వెళ్ళండి. వెళ్తే కాలేజ్లో హాస్టల్ సెక్షన్లో వెళ్తే మీ పని అయిపోతుంది. అప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఐ హోప్ అప్రూవ్ చేస్తారని కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే పోయిన వాళ్ళు మెసేజ్ చేశారు కాబట్టి. అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు కూడా పెండింగ్ ఉన్న వాళ్ళు వీలైతే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు నిజాం కాలేజీలో మరి ఆ సార్ ఎందుకు అట్లా చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ పోతే నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్సులు తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి ఆన్ ద స్పాట్లో సిస్టంలో అప్రూవ్ చేసేస్తున్నారు. ఇక మరి ఇన్ని రోజుల నుంచి ఒక్కొక్కరు 15 days 20 days నుంచి వెయిట్ చేస్తారు అప్రూవ్డ్ కాక. ఈ అంత టెన్షన్ ఎందుకు? అండ్ ఆల్రెడీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో హాస్టల్ కూడా ఓపెన్ అయింది, మెస్సు కూడా స్టార్ట్ అయింది. మరి మెస్సు ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ సబ్ క్యాంపస్లో ఎందుకు స్టార్ట్ కావద్దు? సబ్ క్యాంపస్ అందరు ఫాలో అయ్యేది మెయిన్ క్యాంపస్ని. మెయిన్ క్యాంపస్లో ఎట్లా జరుగుతుంది సబ్ క్యాంపస్లో అట్లా జరగాలి, అంతే. సేమ్ ప్రాసెస్, సేమ్ బిల్లు, సేమ్ మెస్, అన్నీ సేమ్ ఉంటాయి. ఓకేనా, అన్నీ సేమ్ ఉంటాయి. మీకు కూడా అక్కడ స్టార్ట్ అయిందంటే సబ్ క్యాంపస్లో కూడా స్టార్ట్ కావాల్సిందే. ఎందుకు లీడ్ చేస్తారో నాకు అర్థమవుతలే. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా, నిజాం కాలేజ్ అయినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అయినా. సో యూఎంఎస్ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు, యూఎంఎస్ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కరు మీ జిరాక్స్లు అన్నీ, అంటే ఒరిజినల్స్ అన్నీ తీసుకొని ఒక సెట్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళండి. సో దట్ మీ పని తొందర అయిపోతుంది. అండ్ ఐ హోప్ ఆ పేమెంట్ ఆప్షన్ వచ్చి పేమెంట్ చేసి తొందరగా హాస్టల్లో జాయిన్ కాదు. సింపుల్ అండి. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళకి సైఫాబాద్ సైన్స్ కాలేజీని హాస్టల్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళకి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లోనే గర్ల్స్కి బాయ్స్కి అక్కడే హాస్టల్స్ ఉన్నాయి. అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్. ఒక్క నిజాం కాలేజే కొంచెం ఆగమాగం ఉంటుంది. ఆగమాగం అంటే నిజాం కాలేజ్ బాయ్స్కి, ఆర్ట్స్కి ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్టల్ అని తార్నాకలో ఇస్తారు. తార్నాక మెట్రో దగ్గర క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 1 kilometer దూరం ఉంటుంది. అండ్ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు, ఆర్ట్స్ అందరికీ, సైన్స్ వాళ్ళకి
నార్మల్గా నిజాం కాలేజీలోనే ఆడ హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్కి ఏమో లాస్ట్ ఇయర్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే ఇచ్చారు నిజాం కాలేజ్ గర్ల్స్కి. మరి ఈ ఇయర్ కూడా ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే ఇస్తారు అనుకుంటా. సో ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో కింద కామెంట్ పెట్టుర్రి, నిజాం కాలేజ్ వాళ్ళే స్పెషల్గా, ఓకేనా. అండ్ వేరే సబ్ క్యాంపస్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అయినా, నిజాం కాలేజ్ అయినా, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా హాస్టల్ తీసుకున్నారా తీసుకోలేరా, సబ్ క్యాంపస్ వాళ్ళు మిస్ కార్డ్ ఇచ్చిర్రా ఇవ్వలేదా, ఎవరైనా మిస్ కార్డ్ తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారని కింద కామెంట్ పెట్టండి. సో దట్ మనకు అర్థమవుతుంది, ఓకే ఈ సబ్ క్యాంపస్లో మిస్ కార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి, ఓకేనా. దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరైనా మీరు పర్టికులర్గా కాలేజ్కి వెళ్తే కూడా కామెంట్ పెట్టండి, మన స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, మన వాళ్ళందరికీ. ఓకే డన్, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో డబ్బులు రెడీ చేసుకోర్రి, ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి 8,000, బీసీకి 9,000, ఓసీకి అయినా వేరే స్టేట్ వాళ్ళకైనా స్కాలర్షిప్ రాని వాళ్ళకైనా 10,000 డిపాజిట్ చేయాలి మనం యూఎంఎస్లో. సో ఆ డబ్బులు తొందరగా రెడీ చేసుకోరు, ఎందుకంటే అప్రూవ్ అయినాక నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ వస్తే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఓకే డన్, ఉంటా మరి, టెన్షన్ పెట్టుకోకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఆయనతో కొన్ని డేస్ అయితే అయిపోతుంది. ఓకే డన్, బాయ్.